Hi everyone, this is Rajalakshmi. How are you? I hope all of you fine. Today we will discuss the topic about skew field and what is field. In previous sessions already we learned integral domain, no zero divisors properties. Now today we will discuss about the field topic. Now let us start today's session. Theorem 2. Prove that a commutative ring with unity is an integral domain if and only if the cancellation laws hold. ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. అంటే ఇక్కడ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అనేది ఆర్ అనేది కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీని ఇచ్చేస్తే ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ క్యాన్సిలేషన్లా ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కాబట్టి టూ పార్ట్స్, నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్. అంటే ఇంటిగ్రల్ డొమైన్ అని తీసుకుంటే క్యాన్సిలేషన్లా హోల్డ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. క్యాన్సిలేషన్లా హోల్డ్ అవుతుందని తీసుకుంటే ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో చూద్దాం. ఫస్ట్ లెట్ ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. వాడు ఇచ్చింది తీసుకున్నాం. ప్రూవ్ చేయాల్సింది ఏంటమ్మా? ఇంటిగ్రల్ డొమైన్ if and only if cancellation laws hold. So now we prove that R is integral domain if and only if cancellation laws hold. ఇది ప్రూవ్ చేస్తున్నాం. సో ఇందులో ఫస్ట్ ఏమని తీసుకుందాం? లెట్ ఆర్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పి కన్సిడర్ చేద్దాం. ఇంటిగ్రల్ డొమైన్ తీసుకున్నాను అంటే నేను ఏం ప్రూవ్ చేయాలి? ఇప్పుడు క్యాన్సిలేషన్ లా హోల్డ్ అనేది ప్రూవ్ చేయాలి. అసలు వాట్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్? నిన్న ఎస్టర్డే క్లాసెస్లో చెప్పుకున్నాం. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్? R is commutative ring with unity having no zero divisors. సో ఫస్ట్ నేను ఇప్పుడు R ఇంటిగ్రల్ డొమైన్ అని తీసుకున్నా. సో బై డెఫినేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ నుంచి R ఏమవుతుంది? కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ హ్యావింగ్ నో జీరో డివైజర్స్ అవుతుంది. ఇది డెఫినేషన్. ప్రూవ్ చేయాల్సింది ఏంటి? క్యాన్సిలేషన్ లా హోల్డ్ ఇన్ R. వాట్ ఈస్ క్యాన్సిలేషన్ లా? లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, రైట్ క్యాన్సిలేషన్ లా. లెఫ్ట్ క్యాన్సిలేషన్లో రైట్ క్యాన్సిలేషన్లో అంటే ఏంటి? ఏ కామా బీ కామా సి బిలాంగ్స్ టు ఆర్, ఏ నాట్ ఈక్వల్ టు జీరో, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, దట్ ఇంప్లాయిస్ బీ ఈక్వల్ టు సి. అలాగే రైట్ క్యాన్సిలేషన్లా బిఏ ఈక్వల్ టు సిఏ, దట్ ఇంప్లాయిస్ బీ ఈక్వల్ టు సి. సో ఇన్ ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ చేసాం క్యాన్సిలేషన్లా. సేమ్ అలాగే ఇక్కడ కూడా చేద్దాం. సో లెట్ ఏ కామా బీ కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఆర్లో ఎలిమెంట్స్ తీసుకున్నాం. అండ్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. క్యాన్సిలేషన్ లా ప్రకారం ఏబీ ఈక్వల్ టు ఏసీ తీసుకుని బీ ఈక్వల్ టు సి చెప్పాలి కాబట్టి తీసుకున్నాం. ఈ ఏసీని తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? ఏబీ మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఏబీ మైనస్ ఏసీ ఈక్వల్ టు జీరో. మళ్ళీ సేమ్ ఏ కామన్ తీస్తే ఏ ఇంటూ బీ మైనస్ సి ఈక్వల్ టు జీరో. ఏ ఇక్కడ ఏమైంది? నాట్ ఈక్వల్ టు జీరో. అలాగే ఆర్ అనేది ఏంటి ఇక్కడ? నో జీరో డివైజర్స్. సో నో జీరో డివైజర్స్ డెఫినేషన్ నుంచి ఏ నాట్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఇంకేమవుతుంది మనకి? బీ మైనస్ సి ఈక్వల్ టు జీరో. ఎందుకని? నో జీరో డివైజర్స్ ప్రకారం ఏబీ ఈక్వల్ టు జీరో, దట్ ఇంప్లాయిస్ ఎదర్ ఏ ఈక్వల్ టు జీరో ఆర్ బీ ఈక్వల్ టు జీరో. ఇందులో ఏ అవ్వలేదు. సో రిమైనింగ్ బీ మైనస్ సి ఈక్వల్ టు జీరో. బీ మైనస్ సి ఈక్వల్ టు జీరో అంటే బీ ఈజ్ ఈక్వల్ టు సి. అంటే ఇప్పుడు మీరు ఏం తీసుకున్నారు? ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని చెప్పి తీసుకుని బీ ఈజ్ ఈక్వల్ టు సి అని ప్రూవ్ చేశారు. అంటే క్యాన్సిలేషన్లో ఎగ్జిస్ట్ అయినట్టేనా? లెఫ్ట్ క్యాన్సిలేషన్లా. సిమిలర్లీ ఏమని ప్రూవ్ చేయొచ్చు? రైట్ క్యాన్సిలేషన్లా బిఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ తీసుకుని బీ ఈజ్ ఈక్వల్ టు సి అని చెప్పి ప్రూవ్ చేయొచ్చు. సో లెఫ్ట్ రైట్ రెండు ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది? క్యాన్సిలేషన్లా హోల్డ్ ఇన్ ఆర్. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ పార్ట్ ఏం తీసుకుందాం? కాన్వర్స్ పార్ట్లో కాన్వర్స్లీ సపోజ్ దట్ క్యాన్సిలేషన్లా హోల్డ్ ఇన్ ఆర్. క్యాన్సిలేషన్లా ఎగ్జిస్ట్ అవుతుందని తీసుకుందాం. అంటే ఈసారి మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆర్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఈసారి క్యాన్సిలేషన్లో ఎగ్జిస్ట్ అవుతుందని తీసుకుని ఆర్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అని ప్రూవ్ చేయాలి. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి? కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ హ్యావింగ్ నో జీరో డివైజర్స్. ఇది ప్రూవ్ చేయాలి. కానీ ఆల్రెడీ మనకి స్టేట్మెంట్లో ఆర్ అనేది ఏమని ఇచ్చేశాడు? కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని స్టేట్మెంట్లో ఇచ్చేశాడు. అంటే ఇక్కడ వరకు ఇచ్చేశాడు. సో మనం ఇంకా ప్రూవ్ చేయాల్సిన కేసు ఏంటి? నో జీరో డివైజర్స్. సో ప్రూవ్ దట్ రింగ్ ఆర్ హ్యాస్
నో జీరో డివైజెస్ అని ప్రూవ్ చేయాలి. మరి నో జీరో డివైజెస్ అంటే ఏంటి? ఏబీ ఈక్వల్ టు 0 తీసుకుని A0 ఆర్ B0 అని చెప్పాలి. సో మనం నిన్న చేసాం. సేమ్ అదే విధంగా ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ ఆర్ హ్యాస్ 0 డివైజెస్ అని తీసుకుంటున్నా, కాంట్రడిక్షన్ తీసుకుంటున్నా. నో జీరో డివైజెస్ చెప్పాలి, కానీ నేను 0 డివైజెస్ అని కన్సిడర్ చేస్తున్నా. సో 0 డివైజెస్ డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది? A, B belongs to R, A not equal to 0, B not equal to 0 and AB is equal to 0. ఇది 0 డివైజెస్ యొక్క డెఫినేషన్. దీనికి కాంట్రడిక్షన్ చెప్దాం. AB is equal to 0 అయింది. 0ని ఎలా రాయొచ్చు? A ఇంటూ 0. సో AB ఈక్వల్ టు A ఇంటూ 0. ఆల్రెడీ క్యాన్సిలేషన్లో ఎగ్జిస్ట్ అవుతుందని రాసాం. సో ఏ క్యాన్సిల్ అయిపోతే B is equal to 0. కానీ మనం తీసుకున్న స్టేట్మెంట్లో B ఏంటి? 0 డివైజెస్ ప్రకారం నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇది కాంట్రడిక్షన్ వచ్చింది. సో అంటే మనం ఈ 0 డివైజెస్ ఎగ్జిస్ట్ అవుతుందా? ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఈజ్ నాట్ ట్రూ ఇన్ ఆర్. ఈ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే 0 డివైజెస్ అవ్వదు. సో 0 డివైజెస్ అవ్వట్లేదు అంటే ఇంకేమవుతుంది? నో జీరో డివైజెస్. సో ఆర్ హ్యాస్ నో జీరో డివైజెస్. ఆల్రెడీ ఆర్ అనేది కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఇచ్చేసాడు. మనం నో జీరో డివైజెస్ ప్రూవ్ చేసాం. సో కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ నో జీరో డివైజెస్ అయింది కాబట్టి ఆర్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ డొమైన్. సో ప్రూవ్ చేయాల్సింది వచ్చిందమ్మా. ఇవన్నీ మనం నిన్న క్లాస్లో చేసాం. సేమ్ అలా అవే ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ డివిజన్ రింగ్ ఆర్ స్క్యూ ఫీల్డ్ చూద్దాం. డెఫినేషన్ చూద్దాం. లెట్ ఆర్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్. ఆర్ అనేది రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్. ఇఫ్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏ యూనిట్ దెన్ ఆర్ ఈజ్ ఏ డివిజన్ రింగ్. ఏమంటున్నాడు? లెట్ ఆర్ అనేది రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అయ్యుండి ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ అనేది యూనిట్ అవ్వాలి. అలా అయితే దెన్ ఆర్ని ఏమని చెప్తాం? డివిజన్ రింగ్ లేదా స్క్యూ ఫీల్డ్ అంటాం. దీన్ని కండిషన్స్లో చెప్తున్నాను చూడండి, రైటింగ్లో రాసిన దాన్ని. ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ డివిజన్ రింగ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఫస్ట్ కండిషన్ ఏమవ్వాలి? ఆర్ అనేది రింగ్ అవ్వాలి. సెకండ్ కండిషన్ యూనిటీ ఎలిమెంట్. అండ్ థర్డ్ కండిషన్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఆర్ ఈస్ ఇన్వర్టబుల్ అండర్ మల్టిప్లికేషన్. పైన రైటింగ్లో రాసా ఆర్ అనేది రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏ యూనిట్ అని. దాన్ని కండిషన్స్లో ఎలా చెప్తాం? ఆర్ అనేది డివిజన్ రింగ్ అవ్వాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ ఈజ్ ఏ రింగ్ అవ్వాలి అండ్ ఆర్ హ్యాస్ యూనిటీ ఎలిమెంట్ అండ్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఆర్ ఈజ్ ఇన్వర్టబుల్ అండర్ మల్టిప్లికేషన్. ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేస్తే ఆర్ కామా ప్లస్ కామా డాట్ని డివిజన్ రింగ్ లేదా స్క్యూ ఫీల్డ్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డివిజన్ రింగ్ చెప్పాలి అంటే క్యూ అండ్ ఆర్ ఆర్ ది డివిజన్ రింగ్స్. క్యూ అండ్ ఆర్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డివిజన్ రింగ్ ఏంటమ్మా? క్యూ రేషనల్ నెంబర్స్, ఆర్ రియల్ నెంబర్ ఆర్ ద డివిజన్ రింగ్స్కి ఎగ్జాంపుల్స్. జెడ్ ఈజ్ నాట్ ఏ డివిజన్ రింగ్. అలాగే ఇంటీజర్స్ అనేది డివిజన్ రింగ్ అవ్వట్లేదు. ఫర్ ఎందుకు? 2 నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు జెడ్. 2 అనేది ఇంటీజర్ కానీ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే హ్యాస్ నో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ జెడ్. జెడ్లో దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి జెడ్ అనేది డివిజన్ రింగ్ అవ్వదు. అర్థమైందా? జెడ్ అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని ఎగ్జిస్ట్ చేయట్లేదు కాబట్టి జెడ్ అనేది డివిజన్ రింగ్ అవ్వదు. సో డివిజన్ రింగ్కి ఎగ్జాంపుల్స్ ఏమిటి? క్యూ అండ్ ఆర్. నెక్స్ట్ ఫీల్డ్ డెఫినిషన్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫీల్డ్? లెట్ ఆర్ బి ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్. ఆర్ అనేది కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అయ్యుండి ఇఫ్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈస్ ఇన్వర్టబుల్ అండర్ మల్టిప్లికేషన్. ఇఫ్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈస్ ఇన్వర్టబుల్ అండర్ మల్టిప్లికేషన్ దెన్ ఆర్ ఈజ్ ఏ ఫీల్డ్. ఫీల్డ్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాలి? ఆర్ అనేది కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అయ్యుండి ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ అనేది ఇన్వర్టబుల్ అండర్ మల్టిప్లికేషన్ అయితే ఆర్ని ఏమంటాం? ఫీల్డ్. అదే స్క్యూ ఫీల్డ్ వచ్చేసరికి ఆర్ అనేది రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అయ్యుండి ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈజ్ యూనిట్ అవ్వాలి. అక్కడ ఓన్లీ రింగ్ అయ్యింది, ఇక్కడ కామ్యుటేటివ్ రింగ్ అయ్యింది. అక్కడ యూనిట్ ఎలిమెంట్ అయ్యింది, ఇక్కడ ఇన్వర్టబుల్ అండర్ మల్టిప్లికేషన్ అయ్యింది. దీని కండిషన్స్లో చూద్దాం.
A commutative ring with unity is called field if every non-zero element is a unit. దీన్నే ఇంకా చెప్తున్నాడు, commutative ring with unity is called a field if every non-zero element is a unit. ఫీల్డ్కి రెండు రకాలుగా చెప్పాడు, సేమ్ డెఫినిషన్ని కన్వర్ట్ చేసి చెప్తున్నాడు. దీని కండిషన్స్లో ఎలా చెప్తున్నాం, కామ్యుటేటివ్ రింగ్ అంటే ఫస్ట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఎ ఫీల్డ్ అవ్వాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఫస్ట్ కండిషన్ ఆర్ అనేది రింగ్ అవ్వాలి, నెక్స్ట్ కండిషన్ ఆర్ అనేది కామ్యుటేటివ్ అవ్వాలి, థర్డ్ కండిషన్ ఆర్ హ్యాస్ యూనిటీ ఎలిమెంట్ అవ్వాలి, అండ్ ఫోర్త్ కండిషన్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏ యూనిట్ అవ్వాలి. సో ఫీల్డ్కి స్క్యూ ఫీల్డ్కి మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. ఫీల్డ్ అవ్వాలి అంటే ఆర్ అనేది రింగ్ అవ్వాలి, కామ్యుటేటివ్ అవ్వాలి, యూనిటీ ఎలిమెంట్ అవ్వాలి, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏ యూనిట్ అవ్వాలి. ఓకేనమ్మా, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫీల్డ్ అండ్ స్క్యూ ఫీల్డ్. యూజువల్లీ ఏ ఫీల్డ్ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్ ఎఫ్. ఫీల్డ్ని ఎలా డినోట్ చేస్తున్నాం, క్యాపిటల్ ఎఫ్, ఇంటిగ్రల్ డొమైన్ని క్యాపిటల్ డి, రింగ్ని క్యాపిటల్ ఆర్, అలాగే ఫీల్డ్ని క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేస్తాం. Important theorem, prove that a field has no zero divisors. ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజెస్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఫీల్డ్ అనేది తీసుకుందాం. లెట్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ బి ఏ ఫీల్డ్. ఎఫ్ అనేది ఫీల్డ్ అని చెప్పి కన్సిడర్ చేసాం. వాట్ ఈజ్ ఫీల్డ్, ఇప్పుడేగా చెప్పాం ఫీల్డ్ అంటే ఏంటి, కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అండ్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ యూనిట్. ఇది ఫీల్డ్. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ అనేది నో జీరో డివైజెస్ అని ప్రూవ్ చేయాలి. నో జీరో డివైజెస్ అంటే ఏంటమ్మా, ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో, దట్ ఇంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ తీసుకుందాం, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో, నాన్ జీరో ఎలిమెంట్ కింద తీసుకుందాం. ఎఫ్ అనేది ఫీల్డ్ కదా, సో ఏ అనేది నాట్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు ఎఫ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఫీల్డ్ అయింది అంటే ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుందిగా, సో ఏ ఉంది అంటే ఏ ఇన్వర్స్ కూడా ఉంటుంది. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇన్వర్స్ కండిషన్ని రాసాం. మనం ప్రూవ్ చేయాల్సింది నో జీరో డివైజెస్ అంటే ఇది ఏబి ఈక్వల్ టు జీరో తీసుకుని ఇది ప్రూవ్ చేయాలి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరోని కన్సిడర్ చేసా. ఇప్పుడు బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ అప్లై చేసా అంటే ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ జీరో. ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏబిని ఎలా రాయచ్చు, ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ బి. ఓకే, ఏ ఇన్వర్స్ ఇంటూ జీరో అంటే ఏమవుతుంది, జీరో. మళ్ళీ ఏ ఇన్వర్స్ ఏ అంటే పైన ఇన్వర్స్ ప్రకారం ఏమిటి 1 అంటే 1 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు జీరో. 1 ఇంటూ బి మీన్స్ బి అంటే బి ఈజ్ ఈక్వల్ టు జీరో. సో నేను ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకున్నా, ఏ నాట్ ఈక్వల్ టు జీరో. సో మనకి ప్రూవ్ చేసింది బి ఈక్వల్ టు జీరో అంటే నో జీరో డివైజెస్ కండిషన్ ఎగ్జిస్ట్ అయినట్టేనా. సిమిలర్లీ వీ ప్రూవ్ దట్. సిమిలర్గా ఇంకోటి ఏం తీసుకోవచ్చు, ఈసారి బి నాట్ ఈక్వల్ టు జీరో తీసుకుని మళ్ళీ సేమ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో కన్సిడర్ చేస్తే ఏం ప్రూవ్ చేయొచ్చు మనం, ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అని ప్రూవ్ చేయొచ్చు. సో అర్థమైందా, ఫీల్డ్ తీసుకున్నాం, నో జీరో డివైజెస్ ప్రూవ్ చేయాలి అంటే ఇది ప్రూవ్ చేయాలి. దీనికోసం ముందు ఇందులో ఇన్వర్స్ ఎలిమెంట్ ఎలా ఉంటుందో రాసాం. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ తీసుకుని ఏ ఇన్వర్స్ కూడా ఉంటుందని చెప్పి ఇన్వర్స్ ప్రాపర్టీ రాసి ప్రూవ్ చేయాల్సిన దానికోసం ఏబి ఈక్వల్ టు జీరో కన్సిడర్ చేసుకుని బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ని అప్లై చేసి బి ఈక్వల్ టు జీరో చెప్పాం. సిమిలర్గా బి నాట్ ఈక్వల్ టు జీరో తీసుకుని ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అని కూడా ప్రూవ్ చేయొచ్చు. ఈ రెండు ఎగ్జిస్ట్ అయింది అంటే ఎఫ్ హ్యాస్ నో జీరో డివైజెస్ అయినట్టు. సో ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజెస్ ప్రూవ్ చేసినట్టు. ఓకేనమ్మా, ఇంపార్టెంట్ థీరం. ఓకే, నెక్స్ట్ థీరం 5. Prove that every field is an integral domain. Every field is an integral domain అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. సో దానికోసం ఇంటిగ్రల్ డొమైన్ ప్రూవ్ చేద్దాం ఈసారి. మళ్ళీ సేమ్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఫీల్డ్ అని చెప్పి కన్సిడర్ చేసాం. మరి ఫీల్డ్ అంటే ఏంటి డెఫినేషన్, మళ్ళీ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్
and every non-zero element is a unit. డెఫినిషన్ రాసా. కానీ నేను ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఫీల్డ్ యాజ్ ఇంటిగ్రల్ డొమైన్ అని ప్రూవ్ చేయాలి. మరి ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏం ప్రూవ్ చేయాలి మనం? కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అండ్ హ్యావింగ్ నో జీరో డివైజెస్ అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ ఫీల్డ్ డెఫినిషన్ ప్రకారం సగం ఎగ్జిస్ట్ అయిపోయింది. కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ వరకు ఎగ్జిస్ట్ అయ్యింది. సో అంటే ఇంకా మీరు ప్రూవ్ చేయాల్సింది ఏంటి? నో జీరో డివైజెస్. సో వీ ప్రూవ్ దట్ ఎఫ్ హ్యాస్ నో జీరో డివైజెస్. ఇప్పుడేగా ప్రూవ్ చేసాం నో జీరో డివైజెస్కి. ఎలా తీసుకున్నాం? ఇది ప్రూవ్ చేయాలి. ఏ బీ ఈక్వల్ టు జీరో, దట్ ఇంప్లై ఏ ఈక్వల్ టు జీరో ఆర్ బీ ఈక్వల్ టు జీరో. సేమ్ ఇందాక రాసిన ప్రూఫ్. ఏ కామా బీ బిలాంగ్స్ టు ఎఫ్ తీసుకున్నాం అండ్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో. ఎఫ్ ఈజ్ ఫీల్డ్ కాబట్టి ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ అంటే ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రకారం ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు జీరోని కన్సిడర్ చేసాం. బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ అప్లై చేసాం. సేమ్ ఇందాకలాగేనమ్మా. ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ బీ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ జీరో జీరో. ఏ ఇన్వర్స్ ఏ అంటే 1 ఇంటూ బీ బీ. సో బీ ఈక్వల్ టు జీరో. సిమిలర్గా ఏం చేయొచ్చు? బీ నాట్ ఈక్వల్ టు జీరో తీసుకుని ఏ ఈక్వల్ టు జీరో అని ప్రూవ్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు మనం ఏం ఎగ్జిస్ట్ అయింది? ఏబీ ఈక్వల్ టు జీరో, దట్ ఇంప్లైస్ ఎయిదర్ ఏ ఈక్వల్ టు జీరో ఆర్ బీ ఈక్వల్ టు జీరో అయింది. అంటే హ్యాస్ నో జీరో డివైజెస్. సో ఎఫ్ హ్యాస్ ఏమైంది? నో జీరో డివైజెస్. సో ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజెస్ ప్రూవ్ చేసామా? సో ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఓకే, కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వాడు ఇచ్చాడు. ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలి అంటే నో జీరో డివైజెస్ ప్రూవ్ చేయాలి కాబట్టి మనం నో జీరో డివైజెస్ ఒకటే ప్రూవ్ చేసాం. సో ఇప్పుడు ఓవరాల్గా ఫీల్డ్ అనేది ఏమైంది? ఇంటిగ్రల్ డొమైన్ అయ్యింది. ఓకే, ఓకేమ్మా. ఈరోజు ఈ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం మనం? ఫీల్డ్ అంటే ఏంటి, స్క్యూ ఫీల్డ్ అంటే ఏంటి, ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజెస్ ఎలా అవుతుంది, క్యాన్సిలేషన్లో ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఇవన్నీ మీరు ప్రిపేర్ చేయండి. డెఫినిషన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. టుడేస్ టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, బాయ్ గర్ల్స్.